కనగళ్ళు జిఏడబ్ల్యూ వచ్చిందంటే నాకు ప్రాణం లేచి వస్తుంది మీ ఊరికి వచ్చినప్పుడల్లా. నా ప్రాణం కంటే ప్రేమించే మా అక్కలు చెల్లెలు ఉన్నారు ఇక్కడ, మా తమ్ముళ్ళు ఉన్నారు. మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులున్నా మీ అనూప్ రెడ్డి గారు కానీ మన యువ నాయకులు కానీ ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు అయితే నేను అర్ధరాత్రి వచ్చినా సరే రోడ్డు మీద ఎప్పుడు 1000-2000 మంది ఉంటారు. 8 గంటల సమయం ఇచ్చి 10 గంటలకు వచ్చిన రోడ్డు మీదనే కూర్చొని స్వాగతం పలుకుతున్నా. ఈరోజు కూడా అదేవిధంగా స్వాగతం పలికి పూలతో పాటు స్వాగతం పలికి ఆరతి ఇచ్చిన మా అక్క చెల్లెళ్లకు నేను అలాగే మా కలెక్టర్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నాయకులకు అలాగే అధికారులు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, ఆర్డీఓ గారికి, డిఆర్డీఏ గారు, శ్రీనివాస్ గౌడ్ గారికి, రాజిరెడ్డి గారికి, ముఖ్యంగా మన మీ ప్రియతమ నాయకుడు అనూప్ రెడ్డి గారు, అలాగే మన గ్రామ పెద్దలకు బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చాలామంది విచ్చేసాను. ఈరోజు సీఎం గారి దగ్గర ప్రోగ్రాం ఉన్నా ఒకసారి అనుకున్నాం. ఈరోజు మొన్ననే ఉగాది పండుగ చేసుకున్నాం మనం. ఉగాది పండుగ అంటే ఈసారి పేదవాళ్ళు కూడా పెద్దవాళ్ళలాగా డబ్బున్న వాళ్ళలాగా దొడ్డు బియ్యం తినకుండా సన్న బియ్యంతోనే అన్నం తినాలని మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అందరు కూడా ఈ నెలకెళ్ళి మీ కార్డు మీద సన్న బియ్యం వేయడానికి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నిజంగా ఎంతో సంతోషకరమైన వీడితో. మీరు మొన్నటి వరకు రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకొని మీరు వండుకొని తిన్నారా? నిజంగా చెప్పాలి, మీరు తిన్నారా? సగం మంది డీలర్లకు అమ్ముకున్నారా? చెప్తలేరు ఎవరు తిన్నారా? అందరు అమ్ముకున్న డీలర్కే ఇచ్చింది 6-7 రూపాయలకు. ఇప్పుడు ఇచ్చే అవసరం లేదు డీలర్లకు. ఆ డీలర్ ఏం చేస్తాడు? 10 రూపాయలకు రైస్ మిల్లుకి అమ్ముకుంటాడు. ఆయన పాలిష్ చేసి 30-40 రూపాయలకు బయట అమ్ముకుంటాడు. ఈ బాధలతో పాటు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చినాక ధనిక రాష్ట్రమైన మన రాష్ట్రంలో పేదోళ్ళు కూడా పెద్దోళ్ళలాగా ఎన్నుకుండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాన్ని ఇలా నల్గొండ కాన్స్టిట్యున్సీని ఇక్కడ నల్గొండ జిల్లాని ఇక్కడ మనం జిఏడబ్ల్యూ కనగల్ మండలంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకెళ్ళి చూసింది మీరు. ఒక్క రేషన్ కార్డు అన్నా వచ్చిందా మీకు? ఒక్క కొత్త రేషన్ కార్డు అన్నా పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కించిన రేషన్ కార్డులా? ఎక్కియలేదు. చనిపోయిన పేర్లు తీసేసిందా? కానీ మనం మొన్ననే 20 లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేసినాం. తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి ఇలా 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందియాలనే ఆలోచనతోని 10 ఏళ్ళు పాలించిన పెద్దోళ్ళు ఒక 49,000 కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం 15 నెలల్లోనే 20 లక్షల కార్డులు ఇచ్చినాం. మనం కార్డులతో పాటు మీకు రేపో మాపో 5 లక్షల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం గతంలో జిఏడబ్ల్యూలో ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టించినాం చెప్పండి మీ ఊర్లో? అనూప్ రెడ్డి గారు ఎన్ని కట్టించినాం మీ ఊర్లో? అప్పుడు మనం కట్టించినాయి 500 ఇల్లు 20 ఏళ్ల కింద 1,00,000 రూపాయలు అంటే 500 ఇల్లు మీ ఊర్లో కట్టించి దగ్గరే ఉండి అన్ని కాలనీలో నేనే ముగ్గు పోపించి 5 లక్షలు. అప్పుడు 1,00,000 అంటే 20 ఏళ్ల కింద 1,00,000 అంటే ఇలా 10 లక్షలతో సమానం. ఇప్పుడు మళ్ళా 5 లక్షల రూపాయలతోని మళ్ళా మన ఇందిరమ్మ ఇల్లు వస్తున్నది. అంటే మీ ఊర్లో ఉన్న ఎంత, నేను కట్టించిన ఇల్లు ఎంత? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక్క పేదవాని కూడా ఇల్లు కట్టలే. 10 ఏళ్ల కింద 10 ఏళ్ళు ఉన్న పిల్లగాని వయసున్న పిల్లగాడు పెళ్ళైతే ఆ ఒక్క ఇందిరమ్మ ఇంట్లోనే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా సంసారం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యశ్రీ లేదు, బస్ ఎక్కితే టికెట్ తీసుకునేది. ఇప్పుడు మీరు టికెట్ తీసుకుంటారా? బస్ ఎక్కితే తీసుకుంటారు. అక్క చెల్లెని చెప్పాలి మీరు. ధర్మేశ్వరం ఎల్లమ్మ గుడికి పోతే టికెట్ అడుగుతున్నారు మీరని ఎవరు అడుగుతలేరు. దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇప్పటికి 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తున్నాం.
ఇంకా ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. మేమందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఎంతోమంది పిల్లలు చచ్చిపోతుంటే మన డబ్బులు మన నీళ్లు అన్ని ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ చివరికి ఏం జరిగింది? 2000 కోట్లతో ఆ రోజు సొరంగం నేను స్టార్ట్ చేయించిన మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు నా ఎంబడి దేవరకొండకు వచ్చారు. అక్కడ శంకుస్థాపన చేయించిన అది 10 ఏళ్ళకెళ్ళి మనం 33 కిలోమీటర్లు చేస్తే ఆయన 10 కిలోమీటర్లు చేయలే. అది చేస్తే ఇవాళ 2 పంటలకి ఈ పారంత వద్ద కూడా నీళ్ళు వచ్చేది. కానీ ఈసారి ఎంత నీళ్ళకి ఇబ్బంది అయింది మాకు. అయినా కష్టపడి ఎప్పటికప్పుడు నేను కలెక్టర్ గారికి చెప్తే, కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు అట్లా ఈ పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదే పూర్తయితే ఇవాళ 2 పంటలకు సాగర్ కాలువ కింద వచ్చినట్టు వచ్చేవాళ్ళు. కానీ 10 ఏళ్ళు మనం దృష్టి పెట్టాలి. అందుకనే మన ఎన్నికల్లో సరిపోని బుద్ధి చెప్పి నల్గొండ జిల్లాలో ఒక్కటే ఒక సీటు వచ్చింది తప్ప వాళ్ళకు మొత్తం కాంగ్రెసే గెలిచాం. మొత్తం మన దక్షిణ తెలంగాణను పూర్తిగా ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకోబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేసింది తప్ప ఆ నీళ్ళు ఆపలే. అందుకని ఈరోజు సొరంగం మొదలుపెట్టాం. 17 మీటర్లు జరిగింది. నేను అమెరికా పోయి ఇంకో మిషన్ పార్ట్ వచ్చింది. ఒక నెల రోజులు అది ఫిట్ అవుతుంది. కానీ అవతలికి వెళ్ళి అది పూర్తయితే 2 పంటలు నీళ్ళు వస్తుందని చెప్పి ఎంతో సంతోషపడ్డా. నేను నా చిరకాల కోరిక ప్రాజెక్టు దాన్ని క్యాబినెట్లో పెట్టి 4518 కోట్లు పెంచిపించిన. అమెరికా పోయి ఆ పార్టీ తీసుకొచ్చి ఇంకా ఇప్పుడే కలెక్టర్ గారు మననే క్యాబినెట్లో డిసైడ్ చేసాం 6 లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు 4 లక్షల వరకు ప్రతి యువకునికి రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద అప్లై చేసుకుంటానికి సమయం కూడా ఏప్రిల్ 14 వరకు పొడిగించడం జరిగింది. ఆ పథకం కూడా యువకులు తన సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఆ పథకాన్ని మీరు కూడా అందరూ కూడా అర్హులైన వారు అప్లై చేసుకోండి. తప్పకుండా మీ అందరికీ కూడా యువకులకు సొంతంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ఇప్పటికి 57,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా కూడా కొన్ని నింపవలసి ఉన్నాయి. మొన్ననే గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చింది. ఈ వివేకాలతో మీ సొంతంగా మీరు వ్యాపారం చేసుకునే విధంగా ప్రభుత్వం బ్యాంకర్ ద్వారా అందియడం జరుగుతుందని చెప్పి, ఇంకొకటి మన నల్గొండలో 65 కోట్ల రూపాయలతోని ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఒక టాటా టెక్నాలజీ అనే సంస్థ తెలుసు మీకు, టాటా కంపెనీ పెద్దది. అట్లా మన రాష్ట్రంలో 65 ఐటీఐలని డెవలప్ చేస్తూ నల్గొండలో పూర్తిగా వచ్చింది. పూర్తి అయినప్పుడే ఈ నెల 7వ తారీఖు రోజు మన పొనుగోడు లిఫ్ట్తో పాటు నర్సింగ్పట్ల లిఫ్టు, బక్కతాయిగుంట లిఫ్టు పైన ఉన్నది. కాలువ పైన మీకు నీళ్లు లేక ఎప్పటికెళ్ళో కొట్లాడుతున్నాను. ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. కేసీఆర్ వచ్చినాక దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఈరోజు టెండర్లు అయిపోయినాయి. 7వ తారీఖు రోజు గౌరవ మన జిల్లాకు చెందిన మన ఇరిగేషన్ అలాగే ఇప్పుడు ఇచ్చే సన్నబియ్యం మంత్రి అంటే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనోడే కాబట్టి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం. అందరు పొనుగోడు వాళ్ళు కూడా నర్సింగ్పట్ల వాళ్ళు కూడా బక్కదాయిగుంట దగ్గరికి రావాలి. ఆ తర్వాత పూజ పనులు నడుస్తున్నప్పుడు నేను కలెక్టర్ గారు మళ్ళీ వచ్చి దగ్గరుండి ఆ పనులు కూడా పర్యవేక్షిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ చెప్తున్న ఒకటే, మీ ఉన్నంత వరకు తప్పకుండా మీ ఇండ్లు కూడా దశల వారీగా మీ ఊర్లో అసలే అనూప్ రెడ్డి కానీ ఇతర మహిళా సంఘాల లీడర్లు కానీ మా యువ నాయకులకు రాజుగిట్లు లేటువంటి మీరు ఎవరైనా సరే పేదవాడు గుడిసెలో ఉన్నా గుడిసె లేకుండా చెట్టు కింద పండుకున్నా గుర్తించండి. మన పార్టీ ఉంది కదా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు దళిత బంధు ఇచ్చుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వద్దు. మన దాంట్లో కానీ వేరే పార్టీలో ఉన్న పేదవానికి ఇచ్చినప్పుడే నిజంగా అది నిజమైన పేదల ప్రభుత్వం. డబ్బున్నోనికి ఇస్తే వీడిచ్చేదే ఉంది లేనుకుంటాడు. దానికి 10-20 ఎకరాలు ఉంటాయి. పేదోనికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే తన పాపలతో పిల్లల్ని చదివించుకుంటూ సోనియా గాంధీ పెట్టే ఉపాధి హామీ పథకంతో మీరు మంచిగా 2 పూటలా మీ పిల్లల్ని చదివిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పాను. మొన్ననే మోడల్ స్కూల్ కానీ కేజీబీవి
కనగల్లో, అలాగే కనగల్ హాస్పిటల్ కూడా చూసిన ఈ మధ్యలో. నేనేం చేయలే, మా కలెక్టర్ గారు చేసినది. కలెక్టర్ గారు పోయి చూసి నాకు చెప్తుంది. నాకు చెప్తే నేను కలెక్టర్ గారు కలిసి చేపిస్తున్నాం. ఇంకా ఇక్కడ కూడా ఫ్యూచర్లో సబ్ సెంటర్ పెద్ద ఊరు కాబట్టి దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటే, మీరు మంచిగా చదువుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మన హాస్పిటల్ బాగుండాలి, స్కూల్ బాగుండాలని కనగల్ మోడల్ స్కూల్ కూడా బాగా చేపిస్తున్నాం. మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని, అసలు నేను అనుకున్న 500-600 మందో 200-300 మంది వస్తారని అనుకున్నాను నేను. మొత్తం ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికిండ్రు. నాకు మళ్ళీ యాదగిరి గుట్టలో ప్రోగ్రాం ఉంది, తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర మళ్ళీ ప్రోగ్రాం ఉంది. మళ్ళీ మీ అందరికీ కూడా తప్పకుండా మా కలెక్టర్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా ఏడవల్లి గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవాలి. మీరు దత్తత అంటే నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తా, కానీ మీరు ఎక్స్ట్రా ఇవ్వాలి మా ఊరికి ఏడవల్లికి. ఎందుకంటే బాగా స్వంతున్నాయి మేడం, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు రోగాలు వస్తుంటాయి, అన్నీ లేట్. చాలా పెద్ద ఊరిది. ఆ ఊరిని మీరు ప్రత్యేక శ్రద్ధతో, మననే కనగల్ ప్రాపర్ కూడా 40 లక్షల రూపాయలు మీరు డ్రైనేజ్ ఇచ్చారు. ఎస్టీ కాలనీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అక్కడ. దాంతోపాటు మండలంలోనే పెద్ద గ్రామం కనగల్లు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, దూరపల్లికి వెళ్ళి పడిగిపోయే డబల్ రోడ్డు, ఆ నుంచి మళ్ళా సోమనగుట్టకెళ్ళి అనంతరం కొత్తపల్లికి అదో డబల్ రోడ్డు. మీ మండలంలోనే 80 కోట్ల రూపాయల పురంపల్లి వరకు డబల్ రోడ్ R&B డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్కి వెళ్ళి పెట్టాం. రామచంద్రాపురం పునుగోడుకు 20 ఏళ్ళ కింద రోడ్డుకు మళ్ళా 2 కోట్లు పెట్టి మళ్ళా డాంబర్ వేపిస్తున్నా. మళ్ళా పునుగోడుకి వెళ్ళి కోటయ్యగూడెం కూడా 75 లక్షలతోని మళ్ళా డాంబర్ రోడ్, కొత్త డాంబర్ రోడ్ వేపిస్తున్నాం. ఇంకా చాలా సమయం ఉన్నది. మనకు జరిగి 15 ఏళ్ళే మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 3.5 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మనమే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు, ఇక దాని గురించే మర్చిపోరి. ఎందుకంటే మనం చూసినాం కదా, ఒక్కొక్కరు 60-70 వేల మెజార్టీతో గెలిచినాం. మా అక్క చెల్లెళ్ళు ఆశీర్వదిస్తే ఇంకా మీకు ఎన్నో పథకాలు తీసుకొస్తాం. తప్పకుండా మీ అందరికీ సొంత ఇల్లు కట్టించే బాధ్యతతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా 2 లక్షల రుణమాఫీ చేసినాం. రైతు భరోసాతో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయాలని ఉన్నది ఎమ్మడే. కానీ కొడుకు, అల్లుడు, బిడ్డ దోసుకో ఫోన్లు ట్యాప్ చేసి కొంతమంది అమెరికాలో దాచుకున్నారు, కొందరు జైల్లో ఉన్నారు. ఈడ ఉన్న 2-3 పోరలే రోజు మా మీద పడి ఏడుస్తున్నారు. 10 ఏళ్ళని దోసుక తిన్నారు. మేము వచ్చి 15 ఏళ్ళలోనే ఇన్ని పథకాలు పెట్టాం. అయ్యో పాపం ఒకటనే మంచిదని అంటలేదు, వాళ్ళు దోసుకొని తింటేనే ఏం లేదు. మొత్తం ఖజానా ఖాళీ చేస్తే ఇలా పైసా కూడగొట్టి అటు రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ మా ఎమ్మెల్యే కానీ కష్టపడి పనిచేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ సన్నబియ్యం పథకం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక మీదుగా పత్రికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అతి తక్కువ సమయంలోనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇంకా యాదగిరిగుట్టకు పోయేది ఉన్నది, తప్పకుండా మన బ్రిడ్జిలు కానీ రోడ్లు ఓపెన్ ఇప్పుడు మళ్ళీ వస్తాను. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.